హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి స్పెషల్ అన్ని పండగల కంటే కూడా మనకు చాలా స్పెషల్ ఈ సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఒక్కొక్క ప్రాంతాల్లో ఒకలాగైతే సెలబ్రేట్ చేసుకుంటారు. నేను మా ఫ్యామిలీస్ అందరితో కలిసి మా విలేజెస్లో ఎలా సెలబ్రేట్ చేశానో ఆ బెస్ట్ మెమోరీస్ని అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సంక్రాంతి అంటే నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణ అంటారు. అయితే ఈ సంక్రమణాన్ని సంక్రాంతి అంటారు. ఈ పండుగను ఆంధ్ర ప్రజలైతే చాలా స్పెషల్గా జరుపుకుంటారు. సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా అయితే జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ, కొన్ని ప్రాంతాల్లో అయితే 4వ రోజు ముక్కనుమగా కూడా జరుపుకుంటారు. ఈ భోగి మంటల సెలబ్రేషన్ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చేశారు. యాక్చువల్గా మేమైతే 6 మెంబర్స్. కొంతమంది అయితే ఫెస్టివల్ రోజు అటెండ్ అయినారు, కొంతమంది వచ్చేసి ఫెస్టివల్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళారు. కొంతమంది వెళ్ళిన వాళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి మా అక్క పిల్లలంతా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు భోగి మంటలు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నింటినీ షేర్ చేసుకొని హ్యాపీగా భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. భోగి రోజు ఫస్ట్ భోగి మంటలతో అయితే ఇలా స్టార్ట్ చేసేసారు. భోగి అంటే కొత్త ఆరంభం, పాతదాన్ని తగలేయడం అంటే కేవలం వస్తువులని సంగతి కాదండి. మన ఆలోచనలోని పాత చెడు అలవాట్లు వదిలేయడమే. ఉదయం లేచి చల్లని గాలిలో భోగి మంటలు చుట్టూ అందరం చేరి పెద్ద పెద్ద కలలు కంటాం. ఇది మన జీవితానికి ఒక రీఫ్రెష్ లాంటిది. రెడ్ కలర్ ఏడుంది ఇదేనా? రెడ్ కలర్ పిన్ని మధ్యలో వేయాల్సిన కలర్ ఇదేనా? ఆరెంజ్ అయితే పక్కన పెట్టా. ఆరెంజ్ నేను రెడ్ వీడియో చూసింటే అర్థమవుతుంది కదా. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే భోగి ముందు రోజు నైటే పిల్లలందరూ కూడా మేల్కొని ఈ ముగ్గులు అయితే వేస్తున్నారు. చాలా గోల చేస్తూ సందడిగా అయితే ఈ ముగ్గుల సెలబ్రేషన్ అయితే వీళ్ళు కంప్లీట్ చేసేసారు. ఫైనల్గా ముగ్గునైతే అందరు కలిసి ఇలా కంప్లీట్ చేసేసారు. నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో భోగి పండుగ రోజు ముందు రోజే నైట్ నేను కూడా ఇక్కడ ముగ్గులు అయితే వేయడం స్టార్ట్ చేశాను. నేను కూడా వేసాను. సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఏమనేది ఈ ముగ్గుల రూపంలో అందరి ఇంటి ముందు వేసి ముగ్గుల రూపంలో క్లియర్గా అయితే చూపిస్తారు. నేనైతే ఈ ముగ్గు రూపంలో మీకు అందరికీ సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఏమో చూపిస్తున్నాను. సంక్రాంతి రోజు సూర్య భగవానుడి పూజ ముఖ్యమైనది. ఇది రైతులకు చాలా ప్రత్యేకమైన పండుగ. ఎందుకంటే ఇది పంటల పండుగగా భావిస్తారు. ఆడపిల్లలు గుమ్మడికాయలతో ముగ్గులు వేయడం, గాలిపటాలు ఎగరేయడము, మన సాంప్రదాయాలు, ప్రకృతి, కుటుంబం అన్నీ కలిసిన రోజు. పొంగినప్పుడు పొంగలి పోపో అని అరవడం వినడంలోనే ఒక ఆనందం ఉంటుంది. భోగి రోజు మార్నింగ్ గుమ్మడికాయను కొట్టడం ఒక సాంప్రదాయంగా భావిస్తారు. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాన్న గుమ్మడికాయ అయితే కొట్టారు. గుమ్మడికాయ కొట్టడం ద్వారా చెడు శక్తులను, దోషాలను దూరం చేస్తాయని, అలాగే ఇది ఒక శుభారంభానికి సూచకగా భావిస్తారు. భోగి పండుగ సెలబ్రేషన్ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అలా సెలబ్రేట్ చేశారు. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా అత్తమ్మ గారు అయితే ఎర్లీ మార్నింగ్ లేసి తల స్నానం చేసి గొబ్బెమ్మలు అయితే పెడుతున్నారు. మన ఇంట్లో ఎన్ని గడపలు ఉంటే అన్నిటికీ గొబ్బెమ్మలు పెట్టాలి. అలాగే మన ఇంటి బయట ముగ్గు వేసిన వాటికి కూడా గొబ్బెమ్మలు పెట్టాలి. సంక్రాంతి రోజున పరమేశ్వరుడు, పార్వతీదేవి, ప్రకృతి దేవతలను ఆరాధించడంలో గొబ్బెమ్మలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. గొబ్బెమ్మను గోమాయంతో తయారు చేస్తారు. ఇది పవిత్రమైనదిగా భావించబడుతుంది. ప్రకృతి, ఆవు, భూమి దేవతలు గౌరవార్థం గొబ్బెమ్మలు పెట్టడం ద్వారా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్తారు. భోగి పండుగ రోజు నువ్వుల రొట్టెలు చేయడం చాలా సంప్రదాయం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే మేమైతే నువ్వుల రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఈవినింగ్ టైంలో మా చిచ్చు బేబీకి అయితే భోగిళ్ళు వేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము. భోగిళ్ళు వేయడానికి అన్నీ అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడైతే చాక్లెట్స్, పువ్వులు, రేగి పండ్లు, ద్రాక్ష పండ్లు, చెరుకు గడలు అన్నింటినైతే ఇలా ప్లేట్ తీసుకొని మిక్స్ చేస్తున్నాం. వెండి ప్లేట్లో వేస్తే మంచిదని చెప్పేసి మిక్స్ చేస్తున్నాం. కానీ వెండి ప్లేట్ అనేది చాలా చిన్నగా ఉండడంతో సరిపోవడం లేదు. ఈ గ్యాప్లోనే మా చిచ్చు తల్లికి అయితే ద్రాక్ష పళ్ళని కనపడినాయి. ద్రాక్ష పళ్ళని తీసుకుంటుంది, సారకోటి తీసుకుంటుంది, తింటుంది, మళ్ళీ వస్తుంది, ఎవరైనా చూస్తున్నారా చెక్ చేస్తుంది, మళ్ళీ తీసుకుంటుంది, తింటుంది. ఈ భోగి పళ్ళ సెలబ్రేషన్కి మా చిచ్చు తల్లి అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది, చాలా ఎంజాయ్ చేసింది. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ భోగి పళ్ళ సెలబ్రేషన్ని తన ఇంత ఎంజాయ్ చేస్తుందని, ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుందని అనుకోలేదు. చిన్న ప్లేట్ అయితే సరిపోలేదని చెప్పేసి ఇంకా ఒక తామన లాంటివి తీసుకున్నాం. తామన లాంటివి తీసుకొని మొత్తం అన్ని మిక్స్ చేసాం. చెరుకు గడలు, రేగిపళ్ళు, పువ్వులు, 11 నాణాలు వేసి మొత్తం మిక్స్ అయితే చేసాము. ఇంకా అక్షంతలు కూడా మనకి అక్షంతలు కూడా మొత్తం మిక్స్ అయితే చేసేసాము. తను కూడా నాకైతే సపోర్ట్ చేస్తుంది. తను కూడా తన ఫంక్షన్కి తనే మొత్తం కలుపుకుంటుంది. భోగిపళ్ళు వేయడం అయితే స్టార్ట్ చేసాము. వాళ్ళ నాన్నమ్మ అబ్బాలతో అయితే మొదలు పెట్టించాము. మొత్తం వాళ్ళైతే దిష్టి తీసి దీవించి ఆశీర్వదించేస్తున్నారు.
ఇది సంక్రాంతి పండుగ కంటే భోగి పనులు పెద్ద సెలబ్రేషన్. చిన్నారులకైతే భోగి పనులు అంటే కేవలం రేగి పళ్ళు చిరుధాన్యాలు మాత్రమే కాదు, అది పెద్దల ఆశీస్సుల వర్షం. దిష్టి తగలకుండా ఉండడానికి, ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, అలాగే శ్రీమన్నారాయణ ఆశీస్సులు పొందడానికి, శ్రీమన్నారాయణగా భావించి అమ్మవారి దేవతలుగా భావించి పోసేదే భోగి పనులు. చిన్నపిల్లలు దేవులతో సమానం, అందుకని పోసేస్తాము. ఇక్కడ వాళ్ళ నానమ్మ వాళ్ళు ఎలా చేశారో అలాగే యాస్టీజ్గా మొత్తం అయితే తను కూడా చేసి పూలైతే తన మీద అయితే వేసుకుంటుంది. ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, చూడండి ఎలా చేస్తుందో. తను మొత్తం చిందర బందరగా అయితే చేసేసింది. ఒకరి తర్వాత ఒకరం వచ్చి మొత్తం దిష్టి తీసి ఆశీర్వదించి తనకైతే భోగి పళ్ళు పోసాం. తను చూడండి నాకు కూడా పోసేసింది మొత్తము. ఈ హ్యాపీ మూమెంట్స్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా తను ఏ దానికైనా ఏ ఫంక్షన్కైనా అస్సలు కోఆపరేట్ చేయదు. ఈసారి మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేసింది, చాలా ఎంజాయ్ చేసింది. ఫెస్టివల్ మొత్తం మా చిచ్చి పాప సందడిలోనే కనపడింది మాకైతే. ఇక్కడ మా హస్బెండ్ మర్దల్స్ అయితే వచ్చారు, వాళ్ళు కూడా భోగి పళ్ళు అయితే పోస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళ వల్లనే ఈ భోగి పళ్ళు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పొచ్చు. వాళ్ళ వల్లనే తను చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది ఈ సెలబ్రేషన్ని. ఇంకా వీళ్ళ పండు మామ అయితే వచ్చేసాడు. వీళ్ళ పండు మామ వచ్చినప్పుడు చాలా గోల గోల చేసింది. ఎవరు పోసినా పోగిళ్ళని అయితే ఇష్టంగా పోపించుకుంటుంది, చాలా ఎంజాయ్ అయితే చేస్తుంది. ఈ మూమెంట్స్ అయితే చాలా బెస్ట్ మెమొరీ అని చెప్పొచ్చు. మాకైతే ఎప్పటికీ మరవలేని బెస్ట్ మెమొరీస్ లాగైతే ఉన్నాయి నాకైతే ఇవి. ఇంకా ఫైనల్గా అందరం కలిసి ఒకసారి అయితే ఇలా భోగి పళ్ళు పోసేసాము. మొత్తం అయితే అయిపోయినాయి భోగి పళ్ళు. చాలా సింపుల్గా చేసిన, ఇంట్లో ఉన్న వాటితోటే ఏ ఖర్చు లేకుండా అడావిలు లేకుండా చేసిన, గ్రాండ్గా సెలబ్రేట్ చేసామన్నంత హ్యాపీనెస్ అయితే ఉంచింది. గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన ఇంత ఎంజాయ్ అయితే చేయలేమనిపించేసింది. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత గాలిపటం ఎగరేద్దామని చెప్పేసి బయటికి అయితే వచ్చేసాం. కాకపోతే గాలి అయితే పెట్టలేదు. ఇక్కడికి మ్యాక్సిమం పైనకి వెళ్ళి కూడా చూసినాం గాలి పెడుతుందేమో అని, అక్కడ కూడా అయితే గాలి పెట్టలేదు. ఇలా పిన్ని వాళ్ళతో అయితే ఇలా కొద్దిసేపు అయితే సరదాగా గడిపింది. భోగి రోజు అయితే సరదాగా చాలా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే సంక్రాంతి రోజు మొత్తం పిండి వంటలు భక్ష భోజనాలు చేసి దేవునికి నైవేద్యం సమర్పించి దేవుని ఆశీస్సులు తీసుకొని మొత్తం మేమైతే భోంచేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాను. అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి మేమైతే మొత్తం 6 మంది అక్క చెల్లెలము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అమ్మ నాన్నలతో అయితే ఒక పిక్ అయితే తీసుకున్నాము. వచ్చిన వెంటనే ఇలా పిక్స్ అయితే తీసుకుందామని చెప్పేసి పిల్లలు అంటుంటే మొత్తం అందరితో కలిసి ఇలా అయితే తీసుకున్నాము. మొత్తం పిల్లలు, మా అక్క వాళ్ళు, ఫ్యామిలీ మొత్తం ఏ ఫెస్టివల్స్కి కలవకపోయినా ఇలా సంక్రాంతి ఫెస్టివల్స్కి, దసరా ఫెస్టివల్కి, సమ్మర్ హాలిడేస్కి మాత్రం మొత్తం అక్క చెల్లెలం అయితే కలిసి ఉంటాము. కనుమ పండుగ రోజు కనువిందుగా మటన్ కర్రీ, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసాము. ఫ్యామిలీ అందరం కలిసి సంక్రాంతి పండుగనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది కేవలం పండగ కాదు, పాత వాటిని అన్నిటిని వదిలి కొత్త ఆనందాలను స్వీకరించడం, ప్రకృతికి కృతజ్ఞత చెప్పడం, కుటుంబంతో కలిసి ఉత్సవాన్ని జరపడం. ఇదే సంక్రాంతి. మీకు ఈ వీడియో నచ్చిందా? మా ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా అయితే సెలబ్రేట్ చేసాము సంక్రాంతి ఫెస్టివల్ని. మీరు సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్న సన్నివేశంలో ఏ సన్నివేశం మీకు నచ్చిందో కామెంట్ చేయండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.